రోజుకి 5 న్యూట్రిషియస్ మీల్స్ తీసుకుంటాను. అలాగే క్యాలరీస్ కూడా కౌంట్ చేసుకుంటానండి బాబు. దాంట్లో తగ్గేదే లేదు. జిమ్ కి వెళ్లి మంచి వెయిట్ ట్రైనింగ్ కూడా చేస్తాను. కానీ ఫ్యాట్ ఎందుకో తగ్గట్లేదు. ప్రాబ్లం ఫుడ్ కాదు, ప్రాబ్లం ఇన్సులిన్ హైగా ఉండడం. సో ప్రతిసారి తింటే ఇన్సులిన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఫ్యాట్ బర్న్ అనేది ఆఫ్ అయిపోతుంది ఇన్సులిన్ హైలో ఉంటే. ఫ్యాట్ స్టోర్ అనేది ఆన్ అవుతుంది. సో ఓమాట్ ఎప్పుడైనా ట్రై చేశారా? ఓమాట్ లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఓమాట్ లో ఏం జరుగుతుంది, ఇన్సులిన్ లాంగ్ టైం లోగా ఉంటుంది. ఫ్యాట్ సెల్స్ ఫైనలీ ఓపెన్ అవుతాయి. బాడీ స్టోర్డ్ ఫ్యాట్ ని యూజ్ చేసుకోవడం మొదలు పెడుతుంది. హంగర్ కంట్రోల్ ఇంప్రూవ్ అవుతుంది. ఓమాడ్ అనేది మ్యాజిక్ కాదు, ఇన్సులిన్ రెస్ట్ పీరియడ్. అందుకే ఫాస్ట్ వాటర్ లాస్ జరుగుతుంది, ఇంచ్ లాస్ జరుగుతుంది, బెటర్ మెంటల్ క్లారిటీ దొరుకుతుంది. ఓమాడ్ కరెక్ట్ గా చేయాలి అంటే ప్రోటీన్, ఫ్యాట్స్, అలాగే గుడ్ ఫైబర్ తీసుకుంటూ ఫాలో అవ్వాలి. ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ ఉండాలి, స్ట్రెస్ తగ్గించి ఉండాలి. రాంగ్ ఓమాడ్ చేస్తే స్ట్రెస్ లోకి వెళ్ళిపోతారండి బాబు. రైట్ ఓమాడ్ చేస్తే ఫ్యాట్ లాస్ జరుగుతుంది.